క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను. యేసు ప్రభుని కనుల ఎదుట ఉన్నాడు. అది నిజమో? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరణించి దేవుడు చెప్పాడు ముందుగానే, ఇగో శిష్యులతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, ఇగో నేను సిలువకు అప్పవేయబడుతున్నాను, నేను చనిపోతాను, నన్ను అక్కడ రోమా సైనికులు చంపేస్తారు, చంపిన తర్వాత నేను మరలా 3వ దినం తిరిగి లేస్తానని దేవుడు ముందుగానే చెప్పాడు. చెప్పినట్టుగానే గెత్సేమనే తోటలో యేసు ప్రభు గారిని రాత్రి కాలంలో పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆ పక్కన ఉన్న ఎవరో పేతురు గారు రోషంగా లేచి ఏం చేశాడండి? పేతురు ఏం చేశాడు అక్కడ పక్కన? అర్థమవుతుందన్న మాటలో. హల్లెలూయా. యేసు ప్రభు గారిని పేరు కూడా చెప్తాను, గుర్తుపెట్టుకుంటారని. యేసు ప్రభు గారిని రాత్రి కాల సమయంలో గెత్సేమనే తోటలో పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు పేతురు గారు ఏం చేశారు అమ్మా? దేవుని స్తోత్రం. అబద్ధం ఆడా? అబద్ధం ఎప్పుడు ఆడాడు? తర్వాత ఆడాడు. గెత్సేమనే తోటలోని యేసు ప్రభు గారిని మెడపట్టుకోగలనే ఈ పేతురు గారు కోపం వచ్చింది. అంటే సేవకుడి మీద చెయ్యేస్తే పేతురు కోపం వచ్చింది. అరే నా గురువుని ముట్టుకుంటావా అని చెప్పేసి ఏం చేసేది? కత్తితో చెవు నరికేశాడు. ఆ పక్కన భటుడిది, ఆ పట్టుకున్న వ్యక్తిది చెవు నరకాలి. చెవు తెగిపోయింది. ప్రేమించి పేతురు ఆగు అని చెప్పేసి మరలా ఆ చెవుని తీసుకొచ్చి ఎవరైతే కీడు చేశారో, ఎవరైతే యేసు ప్రభుని కీడు చేద్దామనుకున్నారో, ఎవరైతే యేసు ప్రభు గారిని పట్టుకెళ్ళి చంపేద్దాం అనుకుంటున్నారో వారికి దేవుడు మేలు చేశాడు. అది దేవుని ప్రేమ అంటే.